ఏపీలో రైతులకు కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయనున్నట్లు తెలిపారు మంత్రి అనగాని సత్యప్రసాద్. కొత్తగా జారీ చేసే పాస్ పుస్తకాలపై రాజముద్ర, క్యూఆర్ కోడ్ ఉంటుందని తెలిపారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రజాధనం వృధా అవుతోందన్నారు. గత ప్రభుత్వం వారి అనుయాయులు బాగుపడేందుకు కొత్త చట్టాలను తీసుకువచ్చారని తెలిపారు. అసైన్ భూముల పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని, మదనపల్లి ఫైల్స్లా అరాచకాలు చేశారని మండిపడ్డారు మంత్రి అనగాని. దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయం అయ్యేటట్టుంది. ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవకలు జరగడం, 22A ఏ అని చెప్పేసి చేయటం, మరి వారు చేసిన తప్పులన్నీ కూడా కప్పిపుచ్చిన విధంగా ఈ మదనపల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం. అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు హెచ్ఓడీలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీవ్స్ మరి ముఖ్యంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.